అమ్మతనం ఆడవారికి ఒక వరం. బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి అమ్మ. అలాంటి అమ్మతనపు మాధుర్యాన్ని ఎవరు కావాలని వదులుకుంటారు? కానీ మనకు తెలుసో తెలియకో తాత్కాలికంగా మనం చేసే చిన్న తప్పులే శాశ్వతంగా అమ్మతనానికి దూరం చేస్తున్నాయి. మహిళల భవిష్యత్తుని అంధకారంలో పడేస్తున్నాయి. మన ఆరోగ్యానికి హానికరంగా మారుతున్నాయి. మీకు తెలుసా? పిల్స్, గర్భ నిరోధక మాత్రలు ఈ తరం ఆడవాళ్ళ అందరికీ తెలుసు. కానీ వీటిని అవసరం కోసం వాడుతున్నామా? అవకాశం ఉందని వాడుతున్నామా? అవసరం లేని ఆహారమైన ఆరోగ్యానికి విషమే. తెలుసుకొని వాడేవారికి జాగ్రత్త, తెలియని వారికి ఇది ఒక హెచ్చరిక. నిజంగా ఇలాంటి పిల్స్ వాడాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? ఇవి వాడితే వచ్చే ప్రమాదాల్ని, తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని ఈ రోజు మీకు తెలుసాలో మనం తెలుసుకుందాం. అంటే బేసికల్గా ఈ ఐపిల్ అనేది ఒక ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ అండి. రెగ్యులర్గా పెళ్ళైన వాళ్ళు కానీ లేదంటే యాక్టివ్ లివింగ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, ఇప్పుడు కలిసి ఒక 2-3 ఏళ్ళు ఉంటున్నారు, అలా రెగ్యులర్గా వాడుకునే పిల్ కాదు. పీరియడ్ ఉంది, దాన్ని నేను పోస్ట్ పోన్ చేసుకోవాలి. సో కౌంటర్కి వెళ్ళిపోతున్నారు, తెచ్చుకుంటున్నారు, టాబ్లెట్ వేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు సేఫ్? ఇప్పుడు టీనేజ్ గర్ల్స్ చాలామంది పెళ్లి కాని పిల్లలు, చిన్న పిల్లలు కూడా పీరియడ్ పోస్ట్పోన్మెంట్, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కల్చర్ ఎక్కువ అయిపోయింది. సో 9th క్లాస్ అమ్మాయి రీసెంట్గా ఐ సా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్. వాళ్ళ ఇంటికి రోజు వచ్చిపోతున్న అంకుల్ వల్ల ఇట్లా అన్ని బాధ ఎక్కడ అనిపించిందంటే, నాకు అంకుల్ చాలా మంచివారు, అసలు ఇదంతా తప్పని కూడా తనకి ఎడ్యుకేషన్ లేదనమాట. 5 years దాటాక ఒక ఆడపిల్లని ఎవరి ఒళ్ళోనూ కూర్చొనివ్వకూడదు. ఒక స్ట్రిక్ట్ రూల్. ఇలా మామయ్య, తాతయ్య, బాబాయ్, ఓన్ క్లోజ్ కజిన్స్ ఎవరికి హగ్గులు ఇవ్వకూడదు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు మృగంగా మారతాడనేది మనిషి అయిన వాడికి కూడా తెలియదు. ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ దాని గురించి అసలు మర్చిపోతున్నారు వాళ్ళు. సో ఏంటంటే కాంట్రసెప్షన్ యూస్ చేయాలి, కాండమ్స్ యూస్ చేయాలి. కాండమ్స్ యూస్ చేస్తే మనకి ప్రెగ్నెన్సీయే కాదు ఇన్ఫెక్షన్స్ కూడా ప్రివెంట్ అవుతుంది. బిఎట్ ఈ జనరేషన్ కిడ్స్ ఆర్ 18 నుంచి దే ఆర్ బీయింగ్ బిలో 18 కూడా ఉంటున్నారు. మనము ఈ ఐపిల్ అన్నది కాంట్రా ఇండికేటెడ్. వేసుకున్నాక వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వేరు, అసలు వేసుకోకూడని వాళ్ళు వీళ్ళందరూ. ఎంతకాడికి పిల్ల వేసుకున్నామా ప్రెగ్నెన్సీ ప్రివెంట్ అయ్యిందా అనే కాన్సెప్ట్లో ఉన్నారు. కానీ ఆడవాళ్ళు కనుక కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని కొంచెం జాగ్రత్తగా ఈ ఒక్క స్టెప్ పక్కకి వెయ్యొద్దు. బాయ్ ఫ్రెండ్స్ తోటి ఒక సరదా పని చేస్తే రేపొద్దున మీ వివాహాలు అయ్యాక మీ హస్బెండ్స్ని పనిష్ చేస్తారు మీరు. ఈ ఎపిసోడ్ని సమర్పిస్తున్నవారు మెడిసి ఐవీఎఫ్ సెంటర్. వెల్కమ్ టు మీకు తెలుసా. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పిల్స్ ప్రస్తుతం మార్కెట్లో ఎలా ఉందంటే, పీరియడ్ని పోస్ట్ పోన్ చేసుకోవటానికి ఒక పిల్, పీరియడ్ కావాలనుకుంటే ఒక పిల్, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీకి ఒక పిల్, అసలు అబార్షన్ చేయించుకోవటానికి ఒక పిల్, ఇట్లా రకరకాల పిల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కౌంటర్కి వెళ్ళిపోయి వాళ్ళకి ఏ పిల్ కావాలంటే ఆ పిల్ తీసుకోవటం, వేసేసుకోవటం. దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వాళ్ళే బలవుతున్నారు. అసలు పోస్ట్ పోన్ చేసుకునే మెథడ్ అనేది ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేదంటారు? అప్పుడేముంది, ఇబ్బంది అయితే ఇబ్బంది అని పక్కన ఉండేవాళ్ళు అంతే. క్రమంగా ఒక 40 years నుంచి నాకు తెలుసు, నాకు ఒక 10-12 ఏళ్ల వయసు అప్పటి నుంచి నేను వింటూనే ఉన్నా పీరియడ్స్. అది కూడా ఏమిటి, ఏదో పండక్కి పబ్బానికి పర్వదినాలకి కాదు, వివాహం, పెళ్లి కూతురు, పెళ్లిలో ప్రముఖంగా ఉండవలసిన వాళ్ళు ఒకళ్ళు భయపడుతూనే మెడికల్ షాప్ నుంచి ఓ టాబ్లెట్లు తెచ్చుకుని ఒక 4-5 రోజులు వేసుకునే వాళ్ళు. దానివల్ల బోల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. పీరియడ్స్ గురించి ఇన్ని జాగ్రత్తలు ఉంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీలో ఎన్ని జాగ్రత్తలు, ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయండి? అంటే పాత రోజుల్లో అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీలు అంటే ఇంత విచ్చలవిడితనం ఇది వరకు లేదు కదా జయ. ఇప్పుడు జనాలకి ఆడపిల్లలు ఎలా అయ్యారంటే విచ్చలవిడితనం వచ్చేసి ఫ్రీడమ్ ఎక్కువైంది. లివిన్స్ లాంటివి ఉండడము, వాటి వల్ల వస్తాయి సమస్యలు. సో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, వాటిని ఉపయోగించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అందిద్దామండి ఈరోజు మీకు తెలుసాలో. మనతో పాటు స్టూడియోలో మన సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ మాధురి గారు. నమస్తే మాధురి గారు. నమస్కారం. అండ్ మెడిసి ఐవీఎఫ్ సెంటర్ నుంచి డాక్టర్ అమూల్య గారు. నమస్తే. రకరకాల పిల్స్ మనం వాడుతున్నాం రకరకాల సందర్భాల్లో. అసలు ఎలాంటి పిల్స్ అందుబాటులో ఉన్నాయండి? రకరకాల పిల్స్ ఉన్నాయండి. పీరియడ్ పోస్ట్పోన్ చేసుకోవడానికి పిల్స్ ఉన్నాయి.
ఓకే. ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి పిల్స్ ఉన్నాయి. హెవీ బ్లీడింగ్ అయిపోతుంది అంటే కొంచెం పెద్ద ఏజ్ వచ్చాక 35 years 40 years వాళ్ళకి బ్లీడింగ్ ఆపడానికి పిల్స్ ఉన్నాయి. ఓకే. ఓకే. అండ్ మనకి పిల్లలు పుట్టడానికి పిల్స్ ఉన్నాయి, పుట్టకుండా ఉండడానికి పిల్స్ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ వచ్చింది, ప్రెగ్నెన్సీ వద్దు అనుకోవడానికి అన్వాంటెడ్ పిల్స్ ఉన్నాయి. ఓకే. ప్రెగ్నెన్సీ రాకూడదు, ఏదో అన్వాంటెడ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇంటర్కోర్స్ ఏదో జరిగిందంటే వెంటనే ప్రెగ్నెన్సీ రాకూడదు అనడానికి పిల్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం పీరియడ్ దగ్గరికి వద్దాం. జనరల్ గా మనం చూసేది ఏంటంటే పెళ్ళో పేరెంటమో లేదో ఫంక్షను, అవును. అది ఇదివరకు రోజుల్లో ఇలాంటి వాటికి వేసుకునేవారు. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు అంటే కాలేజీలో ఏదో బయటకు వెళ్తున్నాము లేదా ఫ్రెండ్స్తో మేము స్పెండ్ చేయాలి అంటే నా మీన్ మీకు అర్థమై ఉంటుంది. అర్థమైంది. అప్పుడు నాకు పీరియడ్ ఉంది, దాన్ని నేను పోస్ట్ పోన్ చేసుకోవాలి. అవును. సో కౌంటర్కి వెళ్ళిపోతున్నారు, తెచ్చుకుంటున్నారు, టాబ్లెట్ వేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు సేఫ్? జనరల్గా మీరు అన్నట్టు ఇంతకు ముందు పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ ఫంక్షన్స్ ఉంటే పోస్ట్ పోన్ చేసుకునేవారు. ఒక టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఏదో విజిట్ ఉంది. లాస్ట్ 10 years లో చాలా డిఫరెన్స్ కనిపించింది. ఇప్పుడు టీనేజ్ గర్ల్స్ చాలా మంది పెళ్లి కాని పిల్లలు, చిన్న పిల్లలు కూడా పీరియడ్ పోస్ట్ పోన్మెంట్, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కల్చర్ ఎక్కువ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్ తోటి దే వాంట్ టు స్పెండ్ కొంచెం టైం టుగెదర్. అలాంటప్పుడు ఈ పీరియడ్ వచ్చింది, ఫిజికల్ రిలేషన్షిప్. ఇది వరకు ఒక 21 years మ్యారేజ్ కాని వాళ్ళని ప్రెగ్నెన్సీ వద్దని చెప్పడానికి రావడం వాళ్ళని చూశానండి పేషెంట్స్ని. రీసెంట్గా టీనేజ్ గర్ల్స్, 13-year-old గర్ల్ 9th class అమ్మాయి అండి. షీ కేమ్ విత్ నాకు పీరియడ్ రావట్లేదు, పీరియడ్ ఇవ్వండి. జనరల్గా మేము ఏం చెప్తామంటే ఒక్కసారి పెద్ద మనిషి అయినాక టిల్ 50 years ఏ లేడీ పీరియడ్ రాలేదు అని వచ్చిన అంటే 13 years అవనివ్వండి, పెళ్ళైన అవనివ్వండి, పెళ్ళి కానమ్మాయి అవనివ్వండి, పిల్లలు ఉన్నా పిల్లలు లేకపోయినా, లేదంటే ట్యూబెక్టమీ చేయించుకున్నామన్నా కూడా ఫస్ట్ చేయాల్సింది ప్రెగ్నెన్సీ టెస్ట్. ఇట్ ఈస్ అ నార్మ్ అన్నమాట. వితౌట్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ మనము 13 years అమ్మాయే కదా అని పంపించడానికి లేదు. వన్స్ మెచ్యూర్ అయింది పీరియడ్ రాలేదంటే ఫస్ట్ మేము చేయాల్సింది ప్రెగ్నెన్సీ టెస్ట్. అది రొటీన్ టెస్ట్ అని యూజువల్గా మదర్స్ వస్తారు, వాళ్ళు కొంచెం దే వోంట్ లైక్ మా అమ్మాయి ఎలా కాదు ఇలాంటి టెస్ట్లు ఎలా చెప్తారు అని. సో మేము క్లియర్గా మదర్కి చెప్తాం ఇది ఒక్క టెస్ట్ మీ అమ్మాయి గురించి అని కాదండి, ట్రీట్మెంట్ సరిగ్గా ఉండడం కోసం ఇది మస్ట్గా ఉండాలి ఫైల్లో. అండ్ వి కన్విన్స్ దెమ్ అండ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తాం. సో 9th class అమ్మాయి రీసెంట్గా ఐ సా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అండ్ షీ వాజ్ ఓన్లీ జస్ట్ 8th completed in 9th. ఇదంతా అమ్మాయిని వేరే రూమ్లోకి తీసుకెళ్ళి మెల్లగా మాట్లాడితే వాళ్ళ ఇంటికి రోజు వచ్చిపోతున్న అంకుల్ వల్ల ఇట్లా అన్నీ బాధ ఎక్కడ అనిపించిందంటే నాకు అంకుల్ చాలా మంచివారు, అంకుల్ని మా మమ్మీ డాడీ ఇద్దరు చాలా ఇష్టపడతారు, సో మన అంకులే కదా అసలు ఆయన తప్పు అనేది అప్పటికి అమ్మాయికి అసలు ఇదంతా తప్పని కూడా తనకి ఎడ్యుకేషన్ లేదనమాట. అంటే అసలు ఏం జరుగుతుంది అనేది ఆ పిల్లకి తెలియదు. అంకుల్ చాలా మంచి వాళ్ళు, అసలు ఆయన నన్ను ఎప్పుడు బాధ పెట్టలేదంటుంది. 10 నిమిషాలు మా ఓపీ రూమ్ లో కూర్చుంటే అసలు కొంతమంది మదర్స్ బయటకు వెళ్ళిపోతారు, బాబా ఇవన్నీ ఏంటి నా పిల్లలు నాకు కూడా లేచి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఎంత దారుణంగా ఉన్నాం రమ్ గారు, చాలా పెరిగిపోయింది. చాలా చిన్న పిల్లలు కదా. ఇది వరకు నేను చాలా ఎక్కడో 1-2 కేసెస్ వస్తే ఐ యూస్ టు స్పెండ్ చాలా టైం స్పెండ్ చేసి మాట్లాడేదాన్ని. ఇప్పుడు అవుట్ రైట్ గా ఐఎమ్ ఆస్కింగ్ యాక్టివిటీ ఉందా అంటే అవునండి ఇట్స్ దేర్. చదువుకున్న పిల్లలు, చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ పిల్లలు అనుకుంటాము లైక్ చదువు లేని వాళ్ళు, వాళ్ళకి ప్రొటెక్షన్ లేని వాళ్ళు కాదు, జస్ట్ లైక్ అవర్ ఫ్యామిలీస్, మనలాంటి పిల్లలు పెరిగిన వాళ్ళు కూడా మేము డైరెక్ట్గా అడుగుతాం. వాళ్ళు కూడా ఎస్ వీ హ్యావ్ ఐ మీన్ గంటల తరబడి పిల్లల్ని వదిలిపెట్టేసేయటము వేరే వాళ్ళతో. 5 years దాటాక ఒక ఆడపిల్లని ఎవరి ఒళ్ళోనూ కూర్చొనివ్వకూడదు, ఒక స్ట్రిక్ట్ రూల్. 5 ఏళ్ళు దాటితే చాలు పిల్ల మామయ్య తాతయ్య బాబాయ్ ఓన్ క్లోజ్ కజిన్స్ ఎవరికి హగ్గులు ఇవ్వకూడదు, ముద్దు పెట్టుకోవటము, దగ్గర కూర్చోబెట్టుకోవటం, వాళ్ళతో టుగెదర్ గంటల సేపు వదిలిపెట్టడము ఎప్పుడు సేఫ్ కాదు. మామయ్యలతోటి కూడా వదలకూడదు, ఎందుకంటే మనుషులు ఎప్పుడు మృగంగా మారతాడనేది మనిషి అయిన వాడికి కూడా తెలియదు. ఒక చిన్న యాక్ట్ తోటి పిల్లల జీవితాలు తల్లకిందులైపోతాయి. తర్వాత ఒక ప్రెగ్నెన్సీ వస్తే ఇలా అండం అసహ్యంగా ఉంది కానీ టెర్మినేట్ చేసేయచ్చండి. ఒకవేళ అదేదైనా ప్రెషర్ఫుల్ యాక్ట్ కనుక అయితే వాళ్ళు బతుకున్నంత కాలం దాన్ని మర్చిపోలేరు. వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ స్కూళ్ళల్లో ఇంట్లో నేర్పించి తీరాలి, లేకపోతే చివరికి ఇది వస్తుంది. సో మనం ప్రెగ్నెన్సీ గురించి డిస్కస్ చేస్తున్నాం కానీ మేజర్ థింగ్ ఏంటంటే విచ్ ఫర్దర్ రిప్రొడక్టివ్ పొటెన్షియల్ ని డిక్రీజ్ చేసేది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. గురించి అసలు మర్చిపోతున్నారు వాళ్ళు. సో ఏంటంటే కాంట్రసెప్షన్ యూస్ చేయాలి, కాండమ్స్ యూస్ చేయాలి. కాండమ్స్ యూస్ చేస్తే మనకి ప్రెగ్నెన్సీయే కాదు ఇన్ఫెక్షన్స్ కూడా ప్రివెంట్ అవుతుంది. బిఎట్ ఈ జనరేషన్ కిడ్స్ ఆర్ 18 నుంచి దే ఆర్ బీయింగ్ సెక్షువల్ యాక్టివ్, బిలో 18 కూడా ఉంటున్నారు. మేజర్ కాన్సెప్ట్ ఆఫ్
ఇన్ఫెక్షన్ అన్నది వాళ్ళకి మైండ్ లోకి రావట్లేదు. ఎంత కాడికి పిల్ల వేసుకున్నామా ప్రెగ్నెన్సీ ప్రివెంట్ అయ్యిందా అనే కాన్సెప్ట్ లో ఉన్నారు, కానీ ఇన్ఫెక్షన్ వస్తే ఫ్యూచర్ పొటెన్షియల్ తగ్గిపోతుందా, ఎగ్జాక్ట్లీ మనకి అది ప్రెగ్నెన్సీ వస్తుందా రాదో, దానికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా లేదన్న థాటే వాళ్ళకి అసలు రావట్లేదు. ప్రెగ్నెన్సీ వద్దని చెప్పి టాబ్లెట్స్ వాడుతున్నారు, దానివల్ల ఫర్టిలిటీ తగ్గొచ్చు ఫ్యూచర్ లో. ఒకవేళ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వస్తే మిస్క్యారేజెస్ చేయించుకుంటే రేపు పొద్దున వాటి ఎప్పుడైనా సరే మిస్క్యారేజెస్ అంటే యూట్రస్ లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అండి. అబార్షన్స్ అందరికీ కూడా మనం యాంటీబయాటిక్ కవరేజ్ పెట్టుకుంటాం, ఎందుకంటే ఇన్ఫెక్షన్ దట్ ఇస్ అ పీరియడ్ వేర్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వచ్చే అవకాశం అన్నమాట. పాత రోజుల్లో ఒక మాట చెప్పేవారు, పురిటి కంటే అబార్షన్ కష్టమని, డెలివరీ ఈజీ, అబార్ట్ అయిన తర్వాత చేసిన తర్వాత వాళ్ళు కోలుకోవటం చాలా టైం పడుతుందని, శరీరం మళ్ళీ నార్మల్ అవడానికి. ఆ పార్టికల్స్ ఏదన్నా ఉండిపోతే లోపల నెక్స్ట్ టైం పార్టికల్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అబార్షన్ ఎప్పుడైతే అవుతుందో లోపల పొర ఏదైతే ప్రొటెక్టివ్ పొర ఎప్పుడు ఉంటుందో ఆ టైంలో షెడ్ అయిపోతుందండి. మంచి బ్యాక్టీరియా పోయి చెడు బ్యాక్టీరియా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దాని వల్ల లాంగ్ టర్మ్ లో ట్యూబల్ బ్లాక్స్, సో కాన్సిక్వెన్సెస్ అనేది ఆలోచించట్లేదు అంతే కదా. 2-3 అబార్షన్స్ చేయించుకుంటారు, ట్యూబల్ బ్లాక్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, రేపు పొద్దున్న ఫర్టిలిటీ ఉండదు. లేదంటే అబార్షన్స్ 2-3 చేయించుకున్నాక గర్భసంచి లోపల ఉన్న పొర ఎక్కడైతే ఒక బేబీ ఇంప్లాంట్ అయిందో ఆ ఏరియా ఈజ్ యూజ్డ్ అప్. సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మళ్ళీ వేరే చోట ఇంప్లాంట్. అలా 2-3 అబార్షన్స్ అయితే ఎండోమెట్రియం లోపల ఉన్న పొర అన్ని చోట్ల. అబార్షన్స్ గురించి వెళ్ళాము, ముందు ఈ పీరియడ్ ని పోస్ట్ పోన్ చేసుకునే విషయానికి ఒక్కసారి అసలు ఆ టాబ్లెట్ అనేది ఎన్ని రోజులు వేసుకోవచ్చు, ఎవరు వేసుకోవచ్చు? ఇప్పుడు మనకి మంచి పిల్స్ అవైలబిలిటీ ఉన్నాయి, మీకు పీరియడ్ వద్దు ఒక 4-5 days పోస్ట్పోన్మెంట్ చేసుకోవాలంటే తప్పకుండా వాడచ్చు. మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే కరెక్ట్ గా ఎలా వాడాలి అన్నది చెప్తారు. అంటే 4-5 days అంటున్నారు మీరు. అంతేనా? కాదు, అంతకంటే ఎక్కువ వాడతారు అంటే అవసరం బట్టి మనం మాక్సిమం ఒక 2-3 వారాల దాకా మనం పోస్ట్పోన్ చేసుకోవచ్చు. కానీ పీరియడ్ ని పోస్ట్ పోన్ చేసుకోవడానికి మెడిసిన్ ఒకటే ఉందా? అందరికి జనరల్ గా పబ్లిక్ కి తెలిసిన లేడీస్ కి తెలిసిన పేరు ప్రిమోలెటిన్ అండి. Yes. చాలా మంది వాళ్ళే వచ్చి చెప్తారు మేడం ప్రిమోలెటిన్ వాడచ్చు. వేసుకున్నామని. పోస్ట్పోన్మెంట్ కి మనం వాడేది ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్. ఈ ప్రొజెస్ట్రాన్ చాలా రకాలు ఉంటాయండి, బ్రాండ్ నేమ్స్ గురించి చెప్పట్లేదు. అసలు తయారీలోనే ప్రొజెస్ట్రాన్ లో రకరకాల ప్రొజెస్ట్రాన్స్ ఉన్నాయి. ఒక ప్రొజెస్ట్రాన్ పీరియడ్ పోస్ట్పోన్మెంట్ కి హెల్ప్ చేస్తుంది, ఒక ప్రొజెస్ట్రాన్ హెవీ బ్లీడింగ్ ఆపడానికి హెల్ప్ చేస్తుంది, ఒక రకమైన ప్రొజెస్ట్రాన్ ప్రెగ్నెన్సీ నిలవడానికి హెల్ప్ చేస్తుంది. డిఫరెంట్ తయారీ అన్ని ప్రొజెస్ట్రాన్సే కానీ డిఫరెంట్ వేరియంట్స్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్. ఓకే, వీటిలో అన్నిటిని మనం పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ పీరియడ్ కి వాడుకోవచ్చు. ఇప్పుడు మనం పోస్ట్పోన్మెంట్ జనరల్ గా ప్రతి నెల అవసరం పడడం చాలా రేర్. ఏడాదికి 3-4 సార్లు డెఫినెట్ గా మీరు వాడుకోవచ్చు అవసరం పడితే. ప్రతి నెల పోస్ట్పోన్మెంట్ వాడుకుంటే కనుక మనకి హార్మోనల్ ఇర్రెగ్యులారిటీ రావటం అనేది చూస్తాం. ఎందుకంటే బ్రెయిన్ నుంచి పక్కన అండాశయంకి కొన్ని హార్మోన్స్, మళ్ళీ అండాశయం నుంచి వచ్చే హార్మోన్స్ నుంచి బ్రెయిన్ కి ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం ఉంటదండి. ఈ సర్క్యూట్ దెబ్బతింటది. ఎప్పుడైతే అది దెబ్బతింటుందో మనకి పీరియడ్ ఇర్రెగ్యులారిటీ, ఇన్ఫర్టిలిటీ ఇవన్నీ ఫ్యూచర్ లో చూసినప్పుడు ఈ యూసేజ్ వల్ల సైకిల్స్ అనేవి తప్పిపోవడం, దాని యొక్క లెంత్ తగ్గిపోవడం వల్ల వాళ్ళు రియల్ గా వాళ్ళ సైకిల్ లెంత్ ఏంటి అన్నది మనకి ఐడియా రాదు. మామూలుగా ఏంటి మనకి ఎగ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటే మనకి నార్మల్ 30 రోజులు ఉండేది 20 రోజులకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనం ఈ పోస్ట్పోన్మెంట్ చేయడం వల్ల మనకి ఏంటంటే వాళ్ళకి ఒరిజినల్ సైకిల్ లెంత్ తెలియదు. ఇప్పుడు చూడండి, ఇలా ఏ టాబ్లెట్ అయినా ఏ పిల్లైనా వేసుకుంటాం, సైకిల్ దెబ్బతినేస్తుంది. పిల్లల కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళు కొంతమంది డేట్స్ కౌంట్ చేసుకుంటారు. ఆ డేట్స్ ఎంత కన్ఫ్యూజన్ అయిపోతుంది. మరి ఇలా చేస్తే అది చెడుతుంది. నెక్స్ట్ IVF కి వెళ్ళాల్సిందే కదా, మెడిసిన్ అంటే హాస్పిటల్ పరుగులు పెట్టాల్సిందే. దాని తోడు పెరిగే వయసు, ఏజ్ పెరుగుతూ ఉంటుంది, ఒక పక్కన ఇది పెరిగిపోతూ ఉంటుంది కదా. అదే కదా. సో బేసిక్ ఏంటంటే ఇలాంటి టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల మనకి ఈ 14 days ఫాలిక్యులర్ ఫేజ్, 14 days ప్రొజెస్ట్రాన్ ఫేజ్ ఏదైతే ఉందో డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది దాంట్లో. సో మనకి ఈ 10 days 10th day నుంచి 20th day ఏదైతే ఫర్టైల్ విండో ఉందో వాళ్ళకి ఆ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ హైగా ఉంటుందో అది వాళ్ళకి ఆ టైం అనేది ఐడెంటిఫై చేయడం వాళ్ళకి రాదు. అంత ఇదైపోయేసరికి సైకిల్ ప్రతిసారి డిప్రెషన్, యాంగ్జైటీస్, ప్రతి సైకిల్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఓవులేషన్ అయినప్పుడు వాళ్ళు టైం ఇంటర్కోర్స్ చేయడానికి మనకి అవకాశం లేకుండా ఉంటుంది. మార్నింగ్ ఆఫ్టర్ పిల్ అంటే అయిన 72 hours లోపల తీసుకోవాలి. సో మెజారిటీ 24 hours లోపల తీసుకుంటారు. అంటే అయిన తర్వాత మార్నింగ్ తీసుకుంటారు యూజువల్లీ యాక్టివిటీ అయిన. సో దాని పేరు మార్నింగ్ ఆఫ్టర్ పిల్. అంటే బేసికల్ గా ఈ ఐపిల్ అనేది ఒక ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ అండి. రెగ్యులర్ గా పెళ్ళైన వాళ్ళు కానీ లేదంటే సెక్షువల్లీ యాక్టివ్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, ఇప్పుడు కలిసి ఒక 2-3 ఏళ్ళు ఉంటున్నారు, అలా రెగ్యులర్ గా వాడుకునే పిల్ కాదు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక రేప్ కేసు వల్లనో లేదంటే ఒక టీనేజ్ స్కూల్లో ఏదో ఒక అమ్మాయి ఒక సెక్షువల్ యాక్టివిటీ సడన్ గా అయిన కేసుకి
మీరు ఐపీఎల్ వాడుకోండి. యాక్చువల్గా ఐపీఎల్లో మనకి నార్మల్ వేసుకునే ప్రొజెస్ట్రాన్ కంటే చాలా హయ్యర్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్స్ ఉంటుంది. సో మనకి ఏంటంటే ఈ డ్రగ్ అనేది ఓవులేషన్ ని ప్రివెంట్ చేస్తుంది. ఒకవేళ బేబీ ఫామ్ అయినా బేబీని వచ్చి స్టిక్ అవ్వనీయకుండా చేస్తుంది. అంటే యూట్రస్ ని దానికి ప్రెగ్నెన్సీకి అతుక్కోనీయకుండా చేస్తుంది. సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ ఆల్రెడీ వచ్చేసిన ఎగ్ రిలీజ్ అయిపోయాక వీళ్ళు ఇంటర్కోర్స్ వల్ల ఐపీఎల్ వేసుకున్నారు అనుకోండి, ఆ యూట్రస్ అన్ఫేవరబుల్ గా ఉంటే ఎక్కడ వెళ్ళి ప్రెగ్నెన్సీ ఉంటుంది, వెళ్ళి ట్యూబ్ లోనే ఉండిపోతుంది. అలాంటప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అవి తెలియక పాపం దే కీప్ ఆన్ టేకింగ్. సో సడన్ గా ప్రెగ్నెన్సీ పీరియడ్ మిస్ అవుతుంది, సివియర్ పెయిన్ తో వస్తారు, సడన్ గా హాస్పిటల్లో ల్యాండ్ అవుతారు. ఏంటి అని చూస్తే దే విల్ ల్యాండ్ అప్ విత్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. పెళ్ళైన వాళ్ళు కలిసే ఉంటారు, ఆల్మోస్ట్ ఎవ్రీడే ఇంటర్ కోర్స్ చేసుకుంటారు, ఎన్ని పిల్స్ వాడగలరు? దీనివల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవి హెవీ బ్లీడింగ్స్ అవ్వడము, డిప్రెషన్ రావడము, హార్ట్ డిజీజ్ ఉన్నా, హైపర్ కొలెస్ట్రాల్ ఉన్నా, లివర్ డిజీజ్ ఉన్నా, కిడ్నీ డిజీజ్ ఉన్నా, డీవీటీ ఉన్నా, డీప్ వెయిన్ థ్రాంబోసిస్. మనము ఈ ఐపీఎల్ అన్నది కాంట్రా ఇండికేటెడ్. వేసుకున్నాక వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వేరు, అసలు వేసుకోకూడని వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. ఇంటర్ కోర్స్ లో పాల్గొంటారు, ఐపీఎల్ వేసేసుకుంటే వీఆర్ ప్రొటెక్టెడ్ అనుకోవడానికి లేదు. మీకు పీరియడ్ రాకపోతే ఎమ్మటే రండి, మీకు పాజిటివ్ వస్తే వెంటనే వస్తే అప్పుడైనా వీ కెన్ హెల్ప్ విత్ సమ్ మెడికల్ టర్మినేషన్. ఓకే, ఓసీ టాబ్లెట్స్ వాటి వల్ల ఏంటండి? సో మనకి ఓసీ పిల్స్ అన్నవి 21 days పిల్స్ లాగా మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. సో ఓసీ పిల్స్ అంటే మనకి 2 components ఉంటాయి. మనం ఇంతవరకు ప్రొజెస్ట్రాన్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఓసీ పిల్స్ 2 components ఉంటాయి, ఇథనాల్, ఈస్ట్రోడాల్, ప్రొజెస్ట్రాన్ 2 combinations లో. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాండ్స్ మనకు ఉన్నాయి. అంటే ఈస్ట్రోజన్ చాలా లో క్వాంటిటీ, పాతకాలంలో ఓసీ పిల్స్ వాడితే చాలా ప్రాబ్లం వచ్చేది అనేవాళ్ళు, లావ్ అయిపోయే వాళ్ళు అది ఇది, ఎందుకంటే దాంట్లో హైయర్ డోసేజ్ ఆఫ్ ఈస్ట్రోజన్స్ ఉండేవి. సో ఇప్పుడు ఏంటంటే దాని ఈస్ట్రోజన్ వాల్యూ చాలా తగ్గించేసి ప్రొజెస్ట్రాన్ డిఫరెంట్ యూసేజెస్. ఇప్పుడు మొటిమలు ఉన్న వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఓసీ పిల్లు, లేకపోతే పీరియడ్స్ హైగా అంటే హెవీగా అవుతున్నాయి. ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటండి ఇప్పుడు? ఎందుకంటే ఆ కల్చర్ చూస్తున్నాం, దాని గురించి మాట్లాడుకుంటున్నాం మనం. సో లివ్ ఇన్ లో ఉన్న వాళ్ళకైతే ఓసీ పిల్స్ బెస్ట్ అండి కాంట్రసెప్టివ్ అడ్వైస్ కోసం వచ్చినప్పుడు. ఎందుకంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోలేదు కదా, సో ఇంకా డెలివరీస్ కూడా అవ్వలేదు, వాళ్ళకి యూట్రైన్ కాంట్రసెప్టివ్ డివైసెస్ కూడా మనం ఏం చెప్పలేం. రమగారు మీరు చెప్పండి, ఇదివరకు పిల్లలు వద్దు అనుకునేవారు ఎలాంటి మెథడ్స్ ఫాలో అయ్యేవారు? ఋతుస్నాత అయిన భార్యని కలవాలి అనేది సిద్ధాంతం, అదొక నియమం. పీరియడ్స్ వచ్చిన తర్వాత స్నానం చేశాక 7వ రోజు నుంచి మొదలుపెట్టి 9 రోజులు 7 రోజుల పాటు భార్యాభర్త ఏకాంతంగా కలిసేవాళ్ళు. పాతకాలంలో మైథాలజీలో ఉందండి, రఘువంశ మహాకావ్యం ఫర్టైల్ పీరియడ్. ఓసీ పిల్స్ వేసుకున్నాక ప్రెగ్నెన్సీకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అమూల్య గారు? ఓసీ పిల్స్ వేసుకోవడం వల్ల మనకి ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు ఆ మంత్ కి. సో హెచ్పిఓ యాక్సెస్ అనేది షట్ అయిపోతుంది. అంటే మనకి నార్మల్ గా ఉండాల్సిన ఎగ్స్ బయటికి రిలీజ్ అవ్వదు, ఒక ఎగ్ అనేది బయటకు వస్తుంది కదా, అది రావదు. సో మనకి ఏంటి ఆపేసిన తర్వాత ఒక 3 నెలలు 4 నెలలు వరకు ఎగ్ రిలీజ్ అనేది సరిగ్గా అవ్వదు టైంకి. సో ఆ 3 నెలలు ఒక బ్రేక్ తీసుకొని ఆ తర్వాత నుంచి ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగానే ఉంటాయి. ఓకే, ఎన్ని ఇయర్స్ వరకు ఓసీ పిల్స్ ను యూజ్ చేయొచ్చు అండి? అయ్యో చాలా ఇయర్స్ వరకు యూజ్ చేయొచ్చు, 10, 15, 20 ఎన్ని ఇయర్స్ కావాలంటే అన్ని ఇయర్స్. డిసడ్వాంటేజెస్ కంటే అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. మాధురి గారు, ఇప్పుడు మనం ఒక 3 రకాల పిల్స్ గురించి మాట్లాడుతున్నాం, ఇంకా ఏమన్నా ఉన్నాయండి మార్కెట్ లో? అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ కి వాడే పిల్. అన్వాంటెడ్ పిల్ అంటే ఏంటంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీకి వాడుకునే పిల్. దీనికి గైనిక్ ని కన్సల్ట్ చేయాల్సిందే కంపల్సరీ. 100% దగ్గర పిల్లు తీసుకొని అస్సలు తీసుకోకూడదు, ఇది లైఫ్ థ్రెటనింగ్. ఈ అన్వాంటెడ్ పిల్ ఎన్ని రోజుల్లోపు వేసుకోవాలండి? యాక్చువల్ గా టెక్స్ట్ బుక్ వైజ్ మాట్లాడితే 42 days అండి, 42 days లోపల. ఓకే, కాకపోతే మనం ఓవర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బట్టి చూస్తే మనం వాడచ్చు 11 weeks 12 weeks మంచిగానే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. డిఎన్సీ కంటే ఇది ఎంత మటుకు సేఫ్ అంటారు? చాలా మట్టుకు సేఫ్ అండి. అసలు పేషెంట్ ని టచ్ చేయకుండానే మనకి మెడికల్ ఎంటీపీ అనేది ఉపయోగపడుతుంది. కిట్స్ వల్ల మనకి 95% ప్రెగ్నెన్సీ అనేది వెళ్ళిపోతుందండి. ఓకే, సో ఆ 5% ఛాన్స్ మనం తీసుకొని మనం వీ కెన్ గివ్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్. ఎక్స్పీరియన్స్ లో నేను చూస్తే మాకు 20 రోజు వచ్చే ఓపీడీ ఏంటంటే టీనేజ్ ప్రెగ్నెన్సీస్, పెళ్ళైనా నాకు పిల్లలు వద్దని చాలా ఎక్కువ ఉంటారండి. ఆల్మోస్ట్ 7-8 patients per day ఉంటారు. వీళ్ళకి ఏంటంటే చెప్తామన్నమాట, మెడికల్ ఎంటీపీ మెడిసిన్స్ తోటి అవుతుంది. నా ఎక్స్పీరియన్స్లో అసలు నాకు ఒక్క పేషెంట్ కూడా, లైక్ లాస్ట్ 20 years ఐమ్ ప్రాక్టీసింగ్, రీటైన్డ్ ప్రొడక్ట్స్ అంటే సగం పోయి కొన్ని ప్రొడక్ట్స్ ఉండాల్సిన పేషెంట్కి డిఎన్సీ అవసరం అయింది మేబీ 1 patient. తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఆ అమ్మాయి తీసుకోవాల్సిన ట్యాబ్లెట్ మేము ఏదైతే చెప్పామో సరిగా తీసుకోలేదు. సో అసలు ఐ హ్యావ్ నాట్ సీన్ అ సింగిల్ పేషెంట్ రీటైన్ ప్రొడక్ట్స్తో ఉండదు. అంటే అంత బాగా అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలా అని చెప్పి
అవ్వదు అని ఏం కాదు. దేర్ మే బి కేసెస్ కొన్ని ప్రొడక్ట్స్ ఉండిపోయిన వాళ్ళకి కూడా డిఎన్సీ అక్కర్లేదు, మళ్ళీ టాబ్లెట్స్ పెట్టుకుంటే చాలా మటుకు అవి ప్రొడక్ట్స్ వాటికి అవే బయటకు వచ్చేస్తాయి. పిల్లలు లేరు, ఇప్పుడే కొత్తగా పెళ్ళయింది, లేదంటే ప్రీ మ్యారిటల్ సెక్స్ వల్ల వచ్చే ప్రెగ్నెన్సీ, 1-2 అబార్షన్స్ ఓకేనండి. కాకపోతే మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ అబార్షన్ వల్ల డైరెక్ట్ ఎఫెక్ట్ లేకపోయినా ఇండైరెక్ట్గా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చి ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు, రేపొద్దున మళ్ళీ ప్రెగ్నెంట్ కాకపోవచ్చు. ట్యూబుల్ బ్లాక్స్ ఎప్పుడైతే ఉంటాయో యాజ్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ నేను చెప్పేదండి ట్రీట్మెంట్ చాలా కష్టం అండి. సో ట్యూబల్ బ్లాక్స్ కి ఐవీఎఫ్ దాకా రావాల్సింది, వాళ్ళకి అక్కడే కూడా ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయండి. మనకి ఎంతో అడిగితే గానీ చెప్పారు చెప్పరు అబార్షన్స్ అయినాయి అని చెప్పి. రీసెంట్ గా కూడా చూసాం, యాషర్మన్ సిండ్రోమ్ ఉండి ప్రెగ్నెన్సీ రావట్లేదు. మనం ఎంత ట్రై చేసినా రాదు. హిస్ట్రోస్కోపీ అంటే ఒక చిన్న కెమెరా ఉండే ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది, స్కోప్ లాంటిది, అది వేసి చూస్తేనే మాకు అర్థమైంది ఓకే లోపల అతుకులు ఉన్నాయి, దాని వల్లే తనకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పి. రైట్, ఫైనల్ గా చెప్పండి అమూల్య గారు, ఈ పిల్స్ కి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఈ టర్మినేషన్ పిల్స్ అన్నది ఓవర్ ద కౌంటర్ ఎప్పుడు తీసుకోకూడదు. ఏది విషయానికైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇంపార్టెంట్. ఈ ఓసీ పిల్స్ కూడా అంతే, ప్రెగ్నెన్సీ కోసమే కాకపోయినా రిమైనింగ్ గైనిక్ ఇష్యూస్, సో ఏదైనా కానీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యే తీసుకోవాలి. ఐ పిల్ సంగతి గురించి వస్తే అసలు అది తీసుకోకపోవడమే బెస్ట్ అని మా ఉద్దేశం. మాధురి గారు మీరేం చెప్తారు? ఏ లేడీ కూడా ఏ పిల్లు ఓవర్ ద కౌంటర్ తీసుకోకూడదు. మీరు ఓవర్ ద కౌంటర్ తీసుకుని కాంప్లికేషన్స్ లో ఎండ్ అయితే అవి చాలా పెద్ద కాంప్లికేషన్స్ అవుతాయి. మీరేమంటారు రమ్మ గారు? అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ఎప్పుడు కూడా రేపొద్దున ఇబ్బంది పడేది ఈ మొత్తం చక్కర్లో పూర్తిగా అమ్మాయే. ఎప్పుడైనా సంతానం కలగలేదు అంటే ఫస్ట్ బ్లేమ్ చేయబడేది అమ్మాయి. ఆడవాళ్ళు కనుక కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని కొంచెం జాగ్రత్తగా ఈ ఒక్క స్టెప్ పక్కకి వెయ్యొద్దు. బాయ్ ఫ్రెండ్స్ తోటి ఒక సరదా పని చేస్తే రేపొద్దున మీ వివాహాలు అయ్యాక మీ హస్బెండ్స్ ని పనిష్ చేస్తారు. మీరు వాళ్ళని తీసుకెళ్తారు హాస్పిటల్స్ కి, వాళ్ళ సంపాదించిన లక్షలు కోట్లు మీరు హాస్పిటల్స్ లో పోస్తారు, వాళ్ళ డబ్బు పోతుంది, మీ ఆరోగ్యం పోతుంది. డాక్టర్ని కన్సల్ట్ చేయండి, ఇది చాలా ముఖ్యమైన విషయం. థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు అండ్ అమూల్య గారు. థ్యాంక్ యూ అండి. రైట్ అమ్మ గారు, ఇది ఈ వారం మీకు తెలుసా. సో ఈ ఎపిసోడ్ చూస్తున్నారు కదా అమ్మాయిలు, మీరంతా జాగ్రత్తగా ఉండండి.